అదిలో పెట్టాడు మంచి దాంట్లోనా అలా ఎలా పెట్టారండి ఎలా పెడతారు వాడేదో సినిమా టికెట్ చెప్పండి మీరు సినిమా స్టోరీ చెప్తారండి అదే చెప్తుంది ఇందాక అదే చెప్తున్నా అది కాదు మీతో అంత పక్కాగా ప్లాన్ చేసేవాడు అంత బలమైన కోరికలు ఉన్నవాడు హరి మూవీ బాగున్నది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చాలామంది చాలా ఆశలతోటి కోరికలతోటి చాలామంది తన సొంత మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి మూవీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనిషి కష్టపడి ఇష్టపడాలి కానీ ఇష్టంతో ఆర్థిక ఆశలతోటి ముందుకు పోతే ఇట్లాంటి జీవితంలో ఎదురు దెబ్బలు తాకుతాయని గొప్పగా తీసిన డైరెక్టర్ గారికి నటీనటులకు అందరికీ మన సిద్దిపేట తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఒక రైటర్ను, ప్రొపగండా సుధాకర్ని, రిటైర్డ్ టీచర్ని కూడాను. ప్రతి సినిమాను కూడా నేను చాలా సుసూక్ష్మంగా చూస్తాను. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను, కానీ చాలా మంచి సినిమా. భగవంతుడు మనకి ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించాలి తప్ప దానికి అడిషనల్గా ఇట్లా కాదు అట్లా కాదు అనుకుంటే కంపల్సరీ దానికి ఒక వ్యతిరేకమైనటువంటి ఫలితం ఉంటుంది. అట్లా కాకుండా ఏది ఇస్తే అది నాకు అంతే సరిపోయింది అనుకోవాలి తప్ప అనవసరమైన ఆశలకు పోకూడదు. కానీ మొత్తానికి సినిమా మాత్రం అవుట్ డేట్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అందరు యాక్టర్స్ కానీ అన్ని డైరెక్షన్ కానీ చాలా రిచ్గా తీసినారు, బాగుంది. డిఓపి కూడా అద్భుతంగా ఉంది. ఇటువంటి మంచి సినిమాను చూసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుఖనే కిరణ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని, నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ని. నేను ఈరోజు ఈ సినిమా చూపించినందుకు మాకు ప్రత్యేకంగా నేను లింగమూర్తనని నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇలా లాస్ అయ్యేటోళ్ళు ఇవ్వాలి ఎందుకంటే నేను రిటర్న్ అయిన డైరెక్టర్ జయశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా. నవ్వే డేస్ అంతరించిపోతున్న పైథాలజీ పురాతన శాస్త్రం గురించి అద్భుతంగా తీసినటువంటి రైటర్ జయశంకర్ గారికి, డైరెక్టర్ జయశంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి సినిమాలు ఈ రోజుల్లో రావడము, ఈ టైంలో రావడము చాలా నేను సొసైటీకి అదృష్టంగా భావించుకుంటున్నా. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలల్లో ఒక థీమ్ ఉండదు, ఏముండదు, ఎలాంటి ఉండే వాటి మీదనేమో ఫోకస్ ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలను ఇంకా ఫోకస్ పబ్లిసిటీలో పోవాలంటే దీనికి రివ్యూస్ ఉండాలి, దీనికి ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి. అవసరమైతే కొన్ని రోజులల్లో ఒకవేళ థియేటర్లో ఒకవేళ రాకపోతే ఇప్పుడు మనం బల్గాన్ సినిమాను మనం ఊళ్ళలో వేసినటువంటి విధంగా ఈ సినిమాను ప్రతి ఊర్లో కూడా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మరి ఈ సినిమా చూస్తున్నప్పుడైతే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతున్నదో అది కళ్ళకి కట్టినట్టు చూపించింది. అంటే ఎవరికి కావలసిన స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. అందుకే తప్పు చేయకుండా మనము బతకలేము, స్వార్థం లేకుండా బతకలేము. సో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కాదండి, ఆ కోరికల తగ్గట్టు మనం ఉన్నంతలో తృప్తి పడితే బాగుంటుందన్న ఆలోచనగా మన సినిమా తీసిరు. అది చాలా బాగుంది సినిమా. అతిగా ఆశపడకండి, ఎందుకంటే చూసిన వాళ్ళంతా జనాలు చూసినప్పుడు మనం ఏ లేడీని చూసినా కానీ ఒక అక్కగా ఒక చెల్లెగా భావించుకోవాలి. ఎక్కడైనా కనబడితే కూడా అది వాళ్ళది, వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి ఇద్దామన్న ఆలోచన ఉండాలి. దాని మీద సినిమా చేసేది నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క సన్నివేశము, ప్రతి ఒక్క సీను బాగున్నది. డైరెక్టర్ కానీ నిర్మాత కానీ చాలా ఆలోచించి మంచి సినిమా చేశారు. సినిమా చాలా మంచిగా ఉంది. శ్రీకృష్ణుని గురించి చాలా బాగుంది. సినిమాలు వస్తే అందరూ చూస్తారు, చాలా మంచిగా ఉన్నది. శ్రీకృష్ణుడు అలా ఉన్నాడు కాబట్టి ఈ కష్టాలు సుఖాలు అన్నవి అర్థమయ్యేటట్టుగా ఉన్నది. మంచిగా ఉన్నది సినిమా. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. రీసెంట్గా చూసిన ఎన్నో మూవీస్ కన్నా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 12 years నుండి ముసలివాడి దాకా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మూవీ ఇది. కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళకి, కానీ చాలా అంటే చాలా బాగుంది సార్. చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూసే మూవీ ఇది. ప్రతి ఒక్క ఏమంటారు, మీరు చెప్పిన కాన్సెప్ట్, తీసుకున్న పాయింట్స్ ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఎవ్రీథింగ్ చూడాలి ఖచ్చితంగా. మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిందే.
మీరు ఇంకా దీన్ని ఎంత మంచి అది వీలైతే అంత మంచిగా ప్రమోట్ చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, ఎవరని కాదు. చెప్పండి సినిమా ఎట్లుందని, ఎట్లా అనిపించింది కాన్సెప్ట్? డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. మనకు లాస్ట్ వరకు అయితే చాలా ట్విస్ట్లతో నచ్చింది. లాస్ట్కి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఉంది ఈ సినిమాలో. అందరైతే తప్పకుండా చూడండి. బాగుంది. పెద్దవాళ్ళతో పాటు చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా చూడాలి కంపల్సరీ. పిల్లల కంటే ముందు వాళ్ళు మారాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ చూడాలని నాకు అనిపించింది. అందుకని చాలాసార్లు నాకు అనిపించింది కూడా మాదే. చెప్పండి, బాగుంది సినిమా. మీరు చెప్పండి సార్. యూత్కు అట్లాంటి ఏవో సినిమాలు కాకుండా ఇట్లాంటి సినిమాలు చూపిస్తే ఇన్స్పిరెన్స్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా. ఈ సినిమా వల్ల నేను కూడా రియలైజ్ అయ్యాను. బాగుంది, సూపర్గా తీసిండు అన్ననైతే. ఇట్లాంటి సినిమాలు మరిన్ని తీయాలని నేను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎట్లుంది సినిమా, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మహాశైలకు నమస్కారం. వాళ్ళ హరి మూవీ ఈ సినిమాకు వాళ్ళ చాలామంది ప్రేక్షకులు అయితే వచ్చారు. సో ఈ సినిమాను రోజు రోజుకు క్రౌడ్ అయితే పెరుగుతుంది, మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ పబ్లిసిటీ లేకపోయినా ఇది మామూలుగా జనాల్లోకి మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. సో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి మనము భగవంతుని దగ్గరికి వెళ్తే, అంటే గుడి దగ్గరికి వెళ్ళి, అది యేసు ప్రభువు కావచ్చు, అల్లా కావచ్చు, మన హిందూ దేవాలయాలు ఏమైనా కావచ్చు, మన దేవుడి దగ్గరని ప్రతిరోజు లేవగానే ప్రస్తుతం కోరుకుంటాం. ప్రతి దేవుడిని, దేవుడా నాకు ఈ పని కావాలి, నేను ఇది చెయ్యాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది, నాకు ఇది కావాలి అని కోరికలు కోరుకుంటూ ఉంటాం. సో మన కోరికల కోసం కానుకలు వేస్తూ ఉంటాం. సో ఆ కోరికలు నెరవేరయా అనేది ఒక సస్పెన్స్. సో ఈ సినిమాలో కూడా మీరందరూ వచ్చి మీ కోరికలు ఏమున్నాయో ఆ సినిమా చూస్తే మీ కోరికలు నెరవేర్చే ప్రయత్నం అనేది ఈ కథలో ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే నా లైఫ్, నీ లైఫ్, మనందరి లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్ అందులోనే ఉంది. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఒక మిక్స్డ్ ఫ్రూట్ లాగా తయారు చేసి అద్భుతంగా విడమర్చి భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడి రూపం ఎలా ఉంటుంది, భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, మనకి ఏం పని ఉందో అప్పగిస్తాడో, మన స్వార్థం కావచ్చు, మన అవసరాలు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, ఎట్లా తీరుస్తాడో, ఎలా ఉంటుందో, ఎలా వస్తాడో తెలియదు. సో ఈ కథ రూపంలో, ఈ సినిమా రూపంలో మన ముందుకు వచ్చి మనకు ఒక చిన్న మార్పు, మనకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చిండేమో అనిపించింది. సో మంచి సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా, అంటే సినిమా ప్రియులు ముందుగా ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు పోగొట్టుకోకుండా, కమర్షియల్ మూవీ కాకుండా దీంట్లో అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, అన్ని డోనర్ల వాళ్ళు చూసే రకంగా ఉంది స్టోరీ కూడా. సో డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి మంచి బడ్జెట్ వచ్చి మంచి ప్రాజెక్టు చేయాలని, అలాగే డైరెక్టర్ గారికి మంచి చిత్రంతో, ఆయన పేపర్ బాయ్ సినిమాతో మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు. మళ్ళీ ఈ సినిమాతో ప్రజలందరికీ ఒక కనువిప్పు చేస్తూ ఈ సినిమాని చేశారు. నెక్స్ట్ పిక్చర్లో కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయాలని, అలాగే టీమ్ మెంబర్స్ మొత్తం మా సంతోష్ కృష్ణ అన్నయ్య గారు టీంలో సభ్యుడిగా పనిచేశారు. అంటే మా అసోసియేషన్ సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్లో ఆయన సభ్యుడు, అలాగే ఆయన డిపార్ట్మెంట్ కో డైరెక్టర్గా, అలాగే రైటర్గా పనిచేశారు. సో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. కామెడీస్ అసలు ఏవి ఇవి అవి అని చెప్పడం కాదు, ప్రతి ఎలిమెంట్ ఉంది. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు వచ్చి ప్రశాంతంగా హ్యాపీగా 2.5 గంటలు ఒక కథను కాదు, మన జీవితం గురించి మనం తెలుసుకోవడం కోసమైనా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చిరంజీవి, సిద్దిపేట జిల్లా ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. హాయ్ హాయ్, ఎట్లుంది? హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామ